లోకంలో ఒక మాట అంటారు, పన్నులధికారిని మోసం చెయ్యొచ్చు, కస్టమర్లని మోసం చెయ్యొచ్చు. కాని ఒకడు ప్రయత్నించాడు. అతని పేరే సుబ్బారావు. ఇతను పిసినారితనంలో ఒక మహా లెజెండ్ అండి. ఎంతలా అంటే కొనే ముందు బరువు తగ్గుతుందని ద్రాక్ష తొక్కలు తీస్తాడు. పొరపాటున నాలుక ఖర్చుకుంటే ఆ రక్తం కూడా మింగేస్తాడు, పోషకాలు పోతాయట. కాని కొడుకు భవిష్యత్తు కోసం సుబ్బారావు ఒక ఖరీదైన మాట ఇవ్వాల్సి వచ్చింది. అదే ప్రతిజ్ఞ, ఒక అద్భుతం కోసం దేవుడికి చేసే గట్టి ప్రమాణం. సుబ్బారావు మొక్కుబడేంటంటే 1001 కొబ్బరికాయలు. ఖరీదెంతో తెలుసా? ఏకంగా 25,000 రూపాయలు. డీల్ సింపుల్. కొడుకు లెక్కల పరీక్ష పాస్ అయితే కొబ్బరికాయలు దేవుడికి అర్పించాలి. ఇక అద్భుతం జరిగిపోయింది. అబ్బాయి పాస్ అయ్యాడు. కొడుకేమో గెట్టెక్కాడు. కానీ సుబ్బారావు జేబుకి చావు ఖాయమైపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ₹1 పెట్టకుండా 25,000 అప్పు ఎలా తీర్చడం? సుబ్బారావు ఒక లూప్ హోల్ వెతికాడు. అది లెక్కల్లోనే దొరుకుతుందని గట్టిగా నమ్మాడు. అందుకే రాత్రంతా కంటిమీద కునుకు లేదు, చేతిలో ఒక కత్తి పట్టుకుని. తెల్లవారేసరికి ఈ వింత చూడటానికి ఊరంతా గుడి దగ్గర పోగైంది. అందరి అంచనా ఒకటే, ట్రక్కు నిండా కొబ్బరికాయలు వస్తాయని. కానీ సుబ్బారావు వచ్చింది మాత్రం ఒకే ఒక్క చిన్న లంచ్ బ్యాగ్తో. జనాలకి మైండ్ బ్లాంక్. ఇదేంటిది, ద్రాక్ష సైజు కొబ్బరికాయలా? కాని సుబ్బారావు ఒక్క విషయం మర్చిపోయాడు. అక్కడ పూజారికి కూడా లెక్కలొచ్చు.